హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సీజనల్గా దొరికే క్యాలీఫ్లవర్ తోటి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేయండి. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని నేను చూపిస్తున్నట్లుగా ఇలా కాడలు ఉండేటట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కాడలు ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకోవాలి. నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. దానిలోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసేసి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్లో పురుగులు లాంటివి ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి. తర్వాత నార్మల్ వాటర్ తోటి ఒకసారి కడిగేసి ఇలా పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరటం కోసం ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఇలా ఆరబెట్టేసుకోవాలి. వీటిలో అస్సలు తడి లేకుండా ఇలా శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. దీంట్లో ఏమాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుందండి, నిలవ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1/2 కప్పు వరకు ఆవాలు తీసుకొని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవపిండి వేసేయాలి. అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చడి కారం తీసుకోవాలి. తర్వాత 1/4 కప్పు వరకు సాల్ట్ వేయాలి. 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి దీంట్లో వేసేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీనిలో మనం ముందుగా ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ మనం ఉప్పు కారం కొలుచుకున్న కప్పుతోటి కొలిచి చూపిస్తున్నాను. దగ్గర 3.5 కప్పుల వరకు క్యాలీఫ్లవర్ ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా పచ్చడికి బాగా పట్టేటట్లుగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఆయిల్ ఈ పచ్చడికి సరిపోదండి, దీనికి మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1/2 కప్పు వరకు వేరుశనగ నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకోవాలి. ఇది వేడైన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన 3 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు అంతా బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదండి, బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళు వేసుకోవాలి. పోపు అంతా చల్లారిపోయిన తర్వాత ఇలా పచ్చళ్ళు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ సరిపోలేదేమో అనిపిస్తుంది, కానీ ఒక రోజంతా ఊరిన తర్వాత చక్కగా ఆయిల్ అంతా పైకి తేరుతుంది. అప్పుడు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నిమ్మరసాన్ని రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజువి 4 నిమ్మకాయలు తీసుకున్నాను. చిన్నవి అయితే 5 తీసుకోండి, సరిపోతాయి. ఇలా రసం తీసుకున్న తర్వాత ఈ రసాన్ని కూడా పచ్చళ్ళలో వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చళ్ళలో నిమ్మరసం వేయటం వల్ల పచ్చడి చక్కగా ఊరుతుంది. ఇలా పచ్చడంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా మొత్తం సర్దేసి దీనిపైన మూత పెట్టి ఒక రోజంతా ఊరనివ్వాలి. ఒక రోజంతా ఊరిన తర్వాత మూత తీసి చూస్తే పచ్చడి చూడండి ఎంత బాగుందో. ఆయిల్ అంతా పైకి తేరి చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి పచ్చడిని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేటప్పుడే ఒకసారి ఉప్పు కారం నూనె అన్నీ చెక్ చేసుకోండి. కొంచెం తగ్గినట్లు అనిపించినా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో చేస్తే కనుక అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో కనుక తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా రోజులు మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.